డాక్టర్ కావాలని ఆశ ఉంది. అంత పెద్ద కోరిక మేము తీర్చలేదు. పోటీ పరీక్షలో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తాను అని ఎన్నో పండుగలు పబ్బాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368 ర్యాంకు సాధించుకున్న పిల్లలకి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి. మీరు 30,000 కూడా చూసుకోలేని కళతో చూసుకోలేని పేదల్లో మేము 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లల భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు? ఎటు పోతుంది సార్? ఈ టీవీ చూస్తుంటే, ఈ వాట్సాప్లో చూస్తుంటే భయం వేస్తుంది సార్. తండ్రి కోల్పోయింది, నా బాబుకి నేను కూడా దూరం అయిపోతున్నా అన్నంత ఆవేదన ఉంది సార్. దయచేసి ఎక్కడైనా మేము 10 రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్. ఇది నా తల్లిగా నా వేదన సార్. నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి లేకపోయినా పిల్లల్ని ప్రయోజకులు చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈరోజు పోస్టులు అమ్ముకున్నారు. 3 కోట్లు 6 కోట్లకు అమ్ముడు పోయించి అంటే దారిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా సార్. నేను చిన్న స్కూల్లో, హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్. నేను ఒక 11,700 జీతంతో తీసుకుని బతుకుతున్నాను. ఈరోజు నా కొడుకు గ్రూప్ 4 కూడా సాధించిండు. గ్రూప్ 4లో కానీ గ్రూప్ 1లో కానీ ఎక్కడైనా ఒక 10 రూపాయల బిళ్ళ మేము పెట్టుంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. మేమందరం కూడా, మీ ముగ్గురం, మా తల్లి కొడుకులు ఇద్దరం చనిపోవడానికి కూడా సిద్ధమే ఇది కనుక ప్రూఫ్ చేస్తే. ఇది మాత్రం పచ్చి అబద్ధం సార్. కష్టపడి కోల్పోయిన వాళ్ళు, ఆ ప్యూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరినీ దయచేసి మీరు మీడియా మిత్రులు ఆలోచించి, మేము చెప్తున్నాం సార్, ఇలా గ్రూప్ 1 అభ్యర్థిగా సెలెక్ట్ అయినా తల్లిగా నేను ఆవేదనతో చెప్తున్నాను. 1 రూపాయి కూడా ఎక్కడన్నా మేము పెట్టి ఉంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. పెద్దలకు కూడా ఇక్కడ స్టేజ్ ఉన్నాం వాళ్ళందరికీ నమస్కారం.